ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గలదే అనమాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులుగా ఉండటం అంటే ఏమిటి? దేవుని యొక్క ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత పరిపూర్ణముగా నింపబడినటువంటి వారముగాను, సంపూర్ణముగా అభిషేకింపబడినటువంటి వారముగాను ప్రతి విశ్వాసి యొక్క జీవితము కూడా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకున్న మేలు. పెంతెకోస్తు పండుగ దినాన సామాన్య వ్యక్తులుగా ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఈ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, వారందరూ కూడా ఆత్మపూర్ణులైనప్పుడు వారు అక్కడ అసామాన్యమైనటువంటి వ్యక్తులుగా మారారు. వారు నిజమైనటువంటి జీవితాన్ని కనుగొన్నారు, వాస్తవమైనటువంటి సత్యాన్ని గుర్తెరిగారు. ఆత్మపూర్ణులై దేవుని శక్తితో నిలవబడిన ప్రతి చోట కూడా అద్భుత కార్యాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. వారు ఆత్మ చేత ప్రతి దానిని కూడా జరిగించారు, ప్రతి విషయంలో కూడా స్థిరంగా నిలబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైనటువంటి దినములలో నీవు నేను కూడా నిజమైనటువంటి జీవితాన్ని కనుగొనాలన్నా, క్రీస్తులో ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి సత్యాన్ని గుర్తించాలన్నా, చివరి వరకు విశ్వాస ప్రయాణంలో ముందుకు కొనసాగాలన్నా ఆత్మతో నింపబడాలి. ఆత్మపూర్ణులుగా మన జీవితాలు ఉండాలి. అలాగును నింపబడినట్లుగా దేవుణ్ణి ఇప్పుడే ప్రార్థన చెయ్యి. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నీ ఆత్మతో నింపి ఆత్మలో పరిపూర్ణతను వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.